యేసయ్య తన శిష్యులతో పడవలో ప్రయాణం చేస్తున్న సమయంలో, ఆ సముద్రంలో సడెన్‌గా అలలు, గాలి, వాన రావడం జరుగుతుంది. అప్పుడు యేసయ్య పడవలో నిద్రించుచుండగా అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అలా వాతావరణంలో మార్పులొచ్చేసరికి శిష్యులందరూ భయపడి యేసయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి, "బోధకుడా నీకు చింత లేదా? మేము నశించిపోవుచున్నాము" అని మొరపెట్టుకుంటారు. వెంటనే యేసయ్య లేచి ఆ గాలిని గద్దించడం జరుగుతుంది. యేసయ్య మాటకు ప్రకృతంతా లోబడడం జరుగుతుంది. మన జీవితంలో కూడా యేసయ్య మన జీవితంలో ఉన్నట్లయితే ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని నష్టాలొచ్చినా మనల్ని ఏమి చేయలేవండి. ఆయన భద్రత మనకుంటుంది కాబట్టి ఏ నష్టం కూడా మన దరిదాపుల్లోకి కూడా రాదు. శిష్యులు కూడా చనిపోతారేమో అనుకున్నారు. కానీ దేవుని భద్రత ఉండడం వల్ల ఎలాగైతే ఒడ్డుకు చేరగలిగారో మన జీవితంలో కూడా ఆయన భద్రత ఉంటే మనకే శోధనలోనైనా దేవుడు జయమిస్తాడు. ఆమేన్.